హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన తెలంగాణలో అతిపెద్ద వృక్షమైనటువంటి పిల్లల మర్రిని దర్శించనీకే మనం ఈ తుక్కుగూడ నుంచి మహబూబ్ నగర్లో ఉన్నటువంటి పిల్లల మర్రికి చూడడానికి బయలుదేరాము. ఈ పిల్లల మర్రి అనేది 800 సంవత్సరాల పురాతనమైన మర్రి చెట్టు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లో ఇట్లా తిమ్మమ్మ మర్రి అనేటువంటి వృక్షం ఉంది. కానీ మన తెలంగాణలో మనకి అతి చేరువలో మన మహబూబ్నగర్ డిస్టిక్లో మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి పిల్లల మర్రిని చూడడానికి ఈరోజు బయలుదేరుతున్నాను. ఎందుకంటే రిలాక్స్ దొరికిందంటే ఒక ఆట విడుపుగా అట్లా విజిట్కి బయలుదేరుదామని మనము ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి బయలుదేరుతాం. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి షార్ట్కట్లో వెళ్తే మనకు దగ్గర అవుతుంది. అయితే ఔటర్ రింగ్ రోడ్లో మనం లెఫ్ట్ సైడ్ కాకుండా అటు సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే డైరెక్ట్ మనము చిన్న గోల్కొండ వరకు బయలుదేరాలి. మనకి తుక్కుగూడ నుంచి చిన్న గోల్కొండ వరకు 11 కిలోమీటర్లు వస్తుంది. ఆరాంగా పీస్ఫుల్గా ఉంటుంది. ఎటువంటి ట్రాఫిక్ లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చెట్ల మధ్య నుంచి ఆరాంగా బయలుదేరుతాము. ఇక్కడ నుంచే మనం రైట్ టర్న్ తీసుకుంటాము. రైట్ టర్న్ తీసుకున్నట్టయితే ఒకటే రోడ్డు, మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం చేరుకుంటాం. ఈ ఔటర్ రింగ్ రోడ్లో వెళ్తుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ చెట్లు ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి ట్రాఫిక్ లేకుండా ఆరాంగా బయలుదేరుతాము. మనం పిల్లల మర్రికి వెళ్ళాలంటే మహబూబ్నగర్కి వెళ్ళాలనుకుంటే ఇటువంటి షార్ట్కట్లో వెళ్తే మనకు దగ్గరలో అవుతుంది. ఇక్కడ నుంచి మనకు తుగ్గూడ నుంచి చిన్న గోల్కొండ వరకు 11 కిలోమీటర్స్ అవుతుంది. చిన్న గోల్కొండ పెద్ద గోల్కొండ దాటంగానే చిన్న గోల్కొండ వస్తుంది. చిన్న గోల్కొండ మనకు రైట్ సైడ్లో ఉంటుంది. అక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నట్టయితే మనకు షార్ట్కట్లో డైరెక్ట్ బెంగళూరు హైవేకు చేరుకుంటాం. ఇట్లనే డైరెక్ట్ వెళ్ళినట్టయితే మనం శంషాబాద్ బయలుదేరి మళ్ళీ శంషాబాద్ నుంచి టర్న్ తీసుకొని నేషనల్ హైవేకి వచ్చే బదులు మన ఇట్లాంటి షార్ట్కట్ నుంచి చిన్న గోల్కొండ నుంచి షార్ట్కట్ నుంచి వెళ్తే మనకు రామానుజుల విగ్రహం ఇట్లా దర్శించుకొని రావచ్చు. అందుకోసమనే నేను ఈ షార్ట్కట్ను ఎంచుకోవడం జరిగింది. మనం ఇదే విధంగా బయలుదేరితే 11 కిలోమీటర్స్ చూస్తుండగా ఆరాంగా బయలుదేరుతాము. ఇక్కడ నుంచి చూడండి, పెద్ద గోల్కొండ దాటంగానే వచ్చేస్తుంది. ఇది పెద్ద గోల్కొండ నుంచి చిన్న గోల్కొండ దగ్గరికి వస్తున్నాము. ఇక్కడ నుంచే రైట్ టర్న్ తీసుకుంటే చిన్న గోల్కొండకి వెళ్తాము. మనము ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని మనం షార్ట్కట్లో బెంగళూరు హైవేకు చేరుకుంటాము. బెంగళూరు హైవే నుంచి మనము షాద్నగర్, తర్వాత జడ్చర్ల నుంచి రైట్ టర్న్ తీసుకొని మహబూబ్నగర్ వెళ్తాం. ఇక్కడ నుంచే లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. మనము లెఫ్ట్ టర్న్ తీసుకున్నట్టయితే షార్ట్కట్ వేలో మనము ఒక 9.5 కిలోమీటర్స్ వెళ్ళినట్టయితే మనకు ఈ నేషనల్ హైవే వస్తుంది. అయితే మనం ఇట్లనే స్ట్రేట్ వెళ్ళినట్టయితే మనం శంషాబాద్ బయలుదేరుకుంటాము. శంషాబాద్ నుంచి మళ్ళీ హైవే ఎక్కి లెఫ్ట్ వచ్చేవాళ్ళు ఇట్లా షార్ట్కట్ నుంచి వెళ్తే మనకు చాలా దగ్గర ఉంటుంది. అందుకోసమనే నేను ఈ షార్ట్కట్లో వెళ్తాను. ఈ షార్ట్కట్లో మనకు సాకేతపురం అంటే రామానుజుల వారి విగ్రహాన్ని ఇట్లా చూడడానికి ఆస్కారం ఉంటుంది కనుక, అదేవిధంగా డబుల్ రోడ్డు పీస్ఫుల్గా ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో మనము ఇక్కడ ఈ రోడ్డు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను ఇంతకు ముందుకు గోవాకి వెళ్ళినప్పుడు ఇట్లా ఇదే రోడ్లో వెళ్ళాను, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి. అప్పుడు ఇట్లా ఇదే వేలో ఆరాంగా ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళాను. అందుకోసం అనేది ఈ రూట్ను ఎంచుకోవడం జరిగింది. మనం ఒక ఆట విడుపు కోసం పిల్లల మర్రికి బయలుదేరాము. పిల్లల మర్రి అంటే మనకు అతి చేరులో ఉన్నటువంటి వృక్షం. మన మర్రి చెట్టును మనము
మనం ఇంకో భాష సంస్కృతంలో కానీ మనము వటవృక్షం అని ఇట్లా అంటాము. చల్లని వాతావరణము, చల్లని ఇస్తాము. ఈ వటవృక్ష ఆకులు అంటే మర్రి ఆకులతోటి మనం ఇస్తారంటాలు ఇట్లా చేస్తారు. చెట్ల కిందకి వెళ్ళినప్పుడు ఆ మర్రి ఆకులతోటి భోజనం చేస్తే ఆ తృప్తే మధురంగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఒక సామెత ఉంది, మర్రి చెట్టు తల్లి లాంటిది, కాను చెట్టు కన్న తల్లి లాంటిది అని అంటారు. ఎందుకంటే చల్లని నీడనివ్వడంలో ఈ రెండు చెట్లను మించినటువంటి చెట్లు వేరే లేవని ఉద్దేశంతో ఆ సామెత వచ్చిందేమో నాకు తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం మర్రి చెట్టు వేళ్ళే ఒక ఊడలు మళ్ళీ మానుగా మారి మళ్ళీ ఊడలు వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎన్ని కిలోమీటర్లైనా వెళ్తూ ఉంటుంది. అందుకోసమైనా ఈ మహబూబ్నగర్లో ఉన్నటువంటి మర్రి చెట్టు 4 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ నుంచే మనం లెఫ్ట్ బయలుదేరుతాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ రైట్ వేసినట్టయితే లింక్ రోడ్ వస్తుంది, డైరెక్ట్ శంషాబాద్ లింక్ రోడ్డు. ఇది మొత్తం ఇక్కడ నుంచి ఈ బెంగళూరు హైవే వరకు మనకు 9.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనము 7.5 ఒక 7 కిలోమీటర్స్ వెళ్ళగానే రామానుజుల వారి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఈ రామానుజుల విగ్రహాన్ని మనము అయోధ్యపురి లాగా భావించి దీనికి సాకేతపురం అని ఇట్లా పేరు పెట్టడం జరిగింది. అంటే అయోధ్య నగరానికి పూర్వనామం, అంతకుముందు పేరు ఏముండేది అంటే సాకేతపురం అనే ఉండేది. అందుకోసం అనేది సాకేతపురం అని దీన్ని నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ అతిపెద్ద అయినటువంటి రామానుజుల విగ్రహము ఇక్కడ ఉంటుంది. ఈ రామానుజుల విగ్రహంతో పాటు 108 దివ్య దేశాలు అంటే 108 టెంపుల్స్ ఇట్లా ఉంటాయి. కానీ లోపలికి వెళ్ళాలంటే నేను ఓపెనింగ్ అప్పుడు వెళ్ళాను, ఇంకా 108 దేవాలయాలు రెడీ కాకుండే అక్కడ నేను అన్నీ దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడైతే అందరికి ఎంట్రెన్స్కు టికెట్ కేటాయించడం జరిగింది. 250 రూపీస్ అడల్ట్కు, 150 రూపీస్కు చైల్డ్కు, అంటే 4 to 11 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళకు 150 రూపీస్, పెద్దవాళ్ళకు 250 రూపాయలు టికెట్ ఉంది. ఇదే రామానుజుల వారి సాకేతపురం. చూడండి రామానుజుల విగ్రహం కనిపిస్తుందా? నేను డిస్టెన్స్లో ఉన్నాను, జూమ్ చేస్తూ చూడండి. చూడండి వా వా అద్భుతంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణము, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇట్లా ఉంటాయి లోపలికి వెళ్ళడానికి. మనకు ఇక్కడ నుంచి ఇది బైపాస్, కానీ అంతకుముందు గేట్ ఇట్లా ఉంటుంది. నేను గేట్ ఇట్లా చూపిస్తాను పదండి. హాలిడేస్ వస్తే ఆట విడుపుగా బయలుదేరడం, ఎక్కడనో ఒక దిక్కు టూర్ వెళ్ళడం, ఆట విడుపుగా ఎక్కడనో దర్శించి కొత్త కొత్త ప్లేస్ తిరగడం నా హాబీ. అందులో భాగంగానే ఈరోజు పిల్లల మర్రి చెట్టును దర్శించడానికే బయలుదేరాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచే మనకు గేట్ ఉంటుంది. ఈ గేట్ కాడ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇట్లా ఉంటాయి. ఈ వెహికల్స్ ద్వారా మనము ఈ సాకేతపురం అంటే రామానుజుల వారి విగ్రహాన్ని చూడవచ్చు. ఈ రామానుజుల విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే అందరి సమానమైన భావంతో కట్టినటువంటి ఇది 11th సెంచరీలో రామానుజ వారు ప్రబోధించినటువంటి ముఖ్య విషయం. అందరు ఈక్వల్, మతాలు అన్నిటికీ సమానం, అందరు సమానం అనే ఉంది. ఈక్వాలిటీ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇదే గేట్ అండి. ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని ఎంట్రన్స్ ద్వారా లోపలికి బయలుదేరవచ్చు. మనము మహబూబ్నగర్ బయలుదేరదాము. మన టార్గెట్ ఇది కాదు కదా, మనము పిల్లల దర్శించుకొని వస్తామనే ఉద్దేశంగా ఇక్కడ చూడండి. ఇప్పుడు 9.5 కిలోమీటర్స్ వచ్చాము. ఇదే మాది హైదరాబాద్ బెంగళూరు హైవే. కానీ ఇక హైవే కొంచెం డేంజర్ ఉంటుంది. మనం చూస్తూ మన సైడ్లో చూస్తూ వెళ్ళాలి. పెద్ద పెద్ద వెహికల్స్ వస్తూ ఉంటాయి, లారీలు వస్తూ ఉంటాయి. కనుక మనం జాగ్రత్తగా వెళ్ళాలి. హైవేలో మనము 40-45 స్పీడ్ లిమిట్లోనే బయలుదేరుతాము. మనకు అంత అర్జెంట్ ఏం లేదు. సాయంత్రం వరకు ఆ మర్రి చెట్టును చూసి వటవృక్షాన్ని అంటే పిల్లల దర్శించుకొని మళ్ళీ రిటర్న్ రావడము. సాయంత్రం వరకు మెల్లగా వెళ్దాము. అందుకోసమే అతివేగం ప్రమాదకరం. మనం తొందరగా వెళ్ళి చేసేదేం లేదు, మెల్లగా ఆరాముగా వెళ్దాము. అందుకోసమే మెల్లగా వెళ్తున్నాను. ఇక్కడ నుంచి
మనకు కొత్తూరు వస్తుంది. కొత్తూరు వరకు 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి కొత్తూరు నుంచి బైపాస్. అయితే మనకి కొత్తూరు నుంచి మనం ఇట్లా డైరెక్ట్ పాత రోడ్ కాకుండా బైపాస్ రోడ్లో మనం షాద్నగర్ దాటి వెళ్దాము. ఇక్కడ చూడండి, ఇదే కొత్తూరు నుంచి బైపాస్ రోడ్లో వెళ్తే చాలా తొందరగా ఉంటుంది, ఆరాంగా వెళ్ళొచ్చు. ఈ బైపాస్ అనేది 7.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ కొత్తూరు నుంచి షాద్నగర్ లాస్ట్ వరకు. అక్కడ నుంచి మళ్ళీ మనం జడ్చర్ల బయలుదేరాలి. షాద్నగర్ నుంచి జడ్చర్ల 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదే బైపాస్. షాద్నగర్ కోనక నుంచి ఇది కొంచెం చొరవ ఎక్కిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే, అంటే మనం షాద్నగర్లో నుంచి కాకుండా బయట నుంచి మనం వెళ్తున్నాము. ట్రాఫిక్లో నుంచి కాకుండా సైడ్ నుంచి బైపాస్లో వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఎంత హైట్ ఎక్కి ఎందుకు వేసారంటే, ఈ హైటు కింద నుంచి మనకు ట్రైన్ ఉంది, ట్రైన్ పట్టాలు ఉన్నాయి కనుక దానికి బ్రిడ్జ్ వేసారు. ఆ బ్రిడ్జ్ని ఎక్కడికే కొంచెం హైట్గా వెళ్తున్నాం మనము. హైట్ వెళ్ళి దాటిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ మనం హైవే రోడ్డు టచ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ గిట్ల వస్తుంది. ఇంకా ఇదే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అంటే కింద పట్టాలు ఉంటాయి, రైలు పట్టాలు ఉంటుంది. రైలు పట్టాలను మనం క్రాస్ చేస్తున్నాము. ఈ క్రాస్ చేయగానే మనకు మళ్ళీ హైవే రోడ్, బైపాస్ నుంచి మళ్ళీ హైవే రోడ్ టచ్ చేస్తున్నాం. ఇక నుంచి లెఫ్ట్ తీసుకున్నట్టయితే మనకు ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో టోల్ గేట్ ఉంటుంది. అది రాయికల్ టోల్ గేట్ అంటారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనము. లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ హైవే. 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు రాయికల్ టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్లో మనది కారు కాదు కదా, 4 వీలర్స్కే టికెట్ ఉంటాయి. మన బైక్లకు మాత్రం సైడ్ నుంచి ఫ్రీ ఆఫ్ సర్వీస్. ఎంత బెనిఫిట్ మనం బైక్ మీద వస్తే. అదే కార్లో వచ్చినాం అనుకో, ప్రతి టోల్ గేట్ వద్ద ఫీజు కట్టుకుంటూ పెట్రోల్ ఊపించుకోవడం మన ఖర్చు, ఈ ఖర్చు కాకుండా బైక్ మీద వచ్చినాం అనుకో ఆరాముగా ఫ్రీగా ఎటువంటి టోల్ గేట్ లేకుండా మనము క్రాస్ చేయొచ్చు. నేను గోవాకు పోయినప్పుడు ఇట్లా 10-12 టోల్ గేట్లు క్రాస్ చేశాను. దానికే 4-5 వేలు అన్నా, 2-3 వేలు, కనీసం 2-3 వేలు అన్నా అవుతుంది. కానీ బైక్ మీద వస్తే ఆ టోల్ గేట్ అనేది తప్పించుకుంటాము. ప్రతి టోల్ గేట్ వద్ద మనకు లెఫ్ట్ సైడ్లో చిన్న వే ఇస్తారు. మనకు ఆ వే ద్వారా బైకులు ఫ్రీగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. నేను అది చూపిస్తా చూడండి. మనం టోల్ గేట్ దగ్గరికి వస్తున్నాము. మన లెఫ్ట్ సైడ్ నుంచి మన వేలో వెళ్తూ ఉంటే ఆల్రెడీ ఈ హైవే రోడ్లో మనకు ఎంత వే ఉందో అదే వే మనకు టోల్ గేట్లో సైడ్కి ఇస్తారు. అది ఆ సైడ్ ఇది నేషనల్ హైవే అండి. నేషనల్ 4465 అని అంటారు. ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వెళ్ళే హైవే ఇది. అయితే మనకు ఇక్కడ నుంచి చూసినట్టయితే ఈ వెహికల్స్ ఆపేరు చూడండి. ఆపిన నుంచి లెఫ్ట్ సైడ్ మనకు వే ఉంటుంది. ప్రతి టోల్ గేట్ వద్ద బైక్లకు చూడండి స్ట్రేట్ వెళ్తుండే మళ్ళీ ఇక్కడ మలుపుతారు. అవి కార్లు వెళ్ళే దారి మనకి ఇక్కడ సైడ్ ఇచ్చారు బైక్లకు ఫ్రీగా వెళ్ళడానికి. ఎందుకు ఆ కార్లను డిస్టర్బ్ చేయడానికి? మన వేళ మనం ఆరాంగా వెళ్తే అయిపోతుంది. ఈ విధంగా మనకు ప్రతి టోల్ గేట్ వద్ద బైక్లకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ఛార్జ్ లేకుండా ఇట్లా సైడ్ పొంటి వెళ్ళొచ్చు. అయితే ఇది వెళ్ళిన తర్వాత మనకి షాద్నగర్ నుంచి ముఖ్యంగా చూసినట్టయితే జడ్చర్ల 30 కిలోమీటర్స్ ఉంటుంది. 10 కిలోమీటర్స్ పోయిన తర్వాత బాల్నగర్ వస్తుంది. ఇంకో 10 కిలోమీటర్స్ పోయిన తర్వాత రాజాపూర్ వస్తుంది. తర్వాత 10 కిలోమీటర్స్ జడ్చర్ల వస్తుంది. మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ నుంచి మనము 10 కిలోమీటర్స్ వెళ్ళినట్టయితే ఇదే అండి చూడండి.
ఇదే బాలనగర్. బాలనగర్ అంటే మన హైదరాబాద్లో ఉన్నటువంటి బాలనగర్ కాదు, ఇది జడ్చర్ల షాద్నగర్ నుంచి జడ్చర్ల వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి బాలనగర్. అతిపెద్ద నగరము. మనం పెద్ద పెద్ద విలేజ్లో చూసినట్టయితే హైవేలో ఇక్కడ మనకు బ్రిడ్జ్ చేస్తున్నారు కనుక వర్క్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కనుక మనం కొంచెం స్లో వెళ్ళాలి. ఇవి బ్రిడ్జి తయారైన తర్వాత హైవే రోడ్లో వెళ్ళే వాళ్ళకు బ్రిడ్జి, సైడ్గా ఆ విలేజ్ వాళ్ళ వెళ్ళే వాళ్ళకు ఈ సైడ్ రోడ్ ఇస్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది కనుక కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, కొంచెం స్లో వెళ్ళాలి. ఎప్పుడే కానీ వర్క్ కన్స్ట్రక్షన్ దగ్గర అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అతి స్పీడ్ అవసరం లేదు, మనం స్లోగా వెళ్ళి మన గమ్యస్థానం చేరుకోవాలి. కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఏమైనా ఆ వర్క్ జరిగే ప్లేసులు కానీ వర్కులు కానీ రాడ్లు కానీ ఏమన్నా ఉంటాయి కనుక మనం కొంచెం స్లోగా వెళ్ళాలి. ఇది మినిమం నాలెడ్జ్. హైవే రోడ్లో వెళ్ళే వాళ్ళు ఈ విధంగానే చూసుకుంటూ వెళ్ళాలి. ఇంకా హైవే రోడ్ ఉంది కానీ స్పీడ్ మీద వెళ్ళామనుకోండి, ఒకటే రోడ్ అని ఒక దగ్గర ఇట్లాంటి కన్స్ట్రక్షన్ జరుగుతాయి కనుక మన పెద్ద 30 కిలోమీటర్స్ కొంచెం 70 కిలోమీటర్స్ అయ్యా మన హైదరాబాద్ నుంచి పిల్లలమర్రికి వెళ్ళాలంటే. ఇది బాలనగర్. ఈ బాలనగర్ తర్వాత వచ్చేసేది రాజాపూర్. ఇక్కడ నుంచి ఇంకో 10 కిలోమీటర్స్ అయితే రాజాపూర్ వస్తుంది. ఆ రాజాపూర్లో రైల్వే స్టేషన్ ఇట్లా ఉంది, స్టేషన్ స్టాప్ ఉంది, దాన్ని రాజాపూర్ రైల్వే స్టేషన్ అంటారు. ఆ రైల్వే స్టేషన్ తర్వాత ఓ 10 కిలోమీటర్స్ పోతే మనకు జడ్చర్ల వస్తుంది. జడ్చర్ల బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ తర్వాత చూడండి మనం జడ్చర్ల దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు, కొంచెం ముందు నుంచి వెళ్ళిందంటే మనం బ్రిడ్జ్ కింద చేస్తాం. ఇట్లా వెహికల్స్ పెద్ద అయితే ఇక్కడ కిందకి వెళ్ళొచ్చు. మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ బ్రిడ్జి సైడ్ పొంటి మనం క్రాస్ చేస్తాము. మనం జడ్చర్లోకి వచ్చాము. అందుకే 4 లైన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 6 లైన్స్ చేయడానికే కన్స్ట్రక్షన్ జరుగుతుంది వర్క్ కనుక మనం కొంచెం చూస్తూ వెళ్ళాలి. తర్వాత ఫ్యూచర్లో 6 లైన్స్ అయితే బాగుంటుంది. కానీ ఇది నేషనల్ హైవే కనుక 6 లైన్స్ ఎసెన్షియల్ అనుకుంటాను నేను తెలిసి. ఇదే చూడండి, ఈ విధంగా వచ్చిందంటే మనము జడ్చర్లకు వచ్చినట్టే లెక్క. ఈ గుట్ట ఇట్లా వచ్చిందంటే జడ్చర్ల అంటే బ్రిడ్జి. కామన్గా మనం గుడ్డిగా ఆ బ్రిడ్జి కాడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే జడ్చర్ల మొత్తం, రైట్ సైడ్ వెళ్తే మహబూబ్నగర్ వస్తాం. మనం ఇప్పుడు తుగ్గూడ నుంచి షాద్నగర్ వచ్చాం, షాద్నగర్ నుంచి జడ్చర్లకు వచ్చాం. జడ్చర్ల నుంచి మహబూబ్నగర్ వెళ్ళి మహబూబ్నగర్లో ఉన్నటువంటి పిల్లల మరిని చూసుకొని రిటర్న్ వచ్చేద్దాం మనం. ఇక్కడ చూడండి ఎందుకు ఈ డివైడ్ని పెట్టారు అంటే ఇక్కడ నుంచి సైడ్కి వెళ్ళాలి. ఇదే చూడండి, ఇక్కడ నుంచి సైడ్కి వెళ్తే మనం ఈ బ్రిడ్జి కింద నుంచి వెళ్తాము. కామన్గా జడ్చర్ల వచ్చేసినట్టే లెక్క. మనం చాలా థ్రిల్లింగ్ ఉంది. మన తెలంగాణలో ఉన్నటువంటి పిల్లల మరిని ఎన్నోసార్లు ఇట్లకి వెళ్ళాను, చూద్దాం అనుకున్నాను కానీ టైం దొరకలేదు. ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించుకొని పిల్లల మరిని చూడడానికి వెళ్తున్నాము. కానీ పిల్లలు గిట్ట తీసుకోకపోతే చాలా బాగుంటుంది, పిల్లలు ఆడుకుంటారు. కానీ ఇంతకుముందుకు చెట్టును ముట్టుకొని ఇచ్చేది, ఇప్పుడు ముట్టుకొని ఇవ్వట్లేదండి. ఎందుకంటే కొమ్మలు ఆకులు విరవడం వల్ల చెట్టు ఖరాబ్ అయినాయని దానికి ఫెన్సింగ్ వేసి ముట్టుకొని ఇవ్వట్లేదు. కానీ ఆ చెట్టు వాతావరణంలో చూసి వస్తేనే ఆ తృప్తే వేరు. మనం ప్రపంచంలోనే 800 సంవత్సరాల క్రితం నుంచి అంటే పూర్వంది చెట్టును మనం దర్శించుకోవడం అంటే మహాభాగ్యంగా అనుకుంటున్నాను. ఇది 11వ శతాబ్దంలో నుంచి అనుకుంటా, యావరేజ్గా 13వ శతాబ్దంలో నాటిన మొక్క. ఒకే చెట్టు 4 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నటువంటి అతిపెద్ద వటవృక్షం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇది బ్రిడ్జి కాడ నుంచే మనము లెఫ్ట్ సైడ్ వెళ్తే షాద్నగర్ జడ్చర్ల మొత్తము, రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ వస్తే మనము మహబూబ్నగర్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ కింద నుంచి రైట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి కొంచెం స్లో వెళ్ళాలి. ఇక్కడ జడ్చర్లకు వెళ్ళే వాళ్ళు ఎవరు తెలియదు కదా, ఏకదమ్మ టర్న్ తీసుకుంటారు. బస్సులు ఇట్లా జడ్చర్లకు వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి మనం రైట్ టర్న్ తీసుకుంటే
మహబూబ్నగర్ వెళ్తాము. లెఫ్ట్ అయితే జడ్చర్ల, స్ట్రేట్ అయితే ఇక కడప హైవేస్, బెంగళూరు హైవే. ఇక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్స్ మహబూబ్నగర్. 13 కిలోమీటర్స్ ప్లస్ మన మహబూబ్నగర్ చాలా పెద్ద 4-5-6 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం డిస్టెన్స్. మహబూబ్నగర్కి ఎంటర్ అయిన తర్వాత ఒక 3 కిలోమీటర్స్ తర్వాత మనం రైట్ టర్న్ తీసుకోవాలి. కానీ ఇంత ట్రాఫిక్ ఉన్నట్టు కొడుతుంది, కానీ ఏముండదు, మంచిగా ఆరామ్ పీస్ఫుల్గా డబుల్ రోడ్డు పీస్ఫుల్ ఉంటుంది. కొంచెం ఈ బ్రిడ్జ్ కాడనే కొంచెం గజిబిజి ఉంటుంది. ఇక్కడ బస్సు స్టాప్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి లారీ రోడ్ అడ్డం వచ్చింది. ఇక్కడ నుంచి ఆరామ్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది మహబూబ్నగర్. చూడండి మహబూబ్నగర్ దగ్గరకు వచ్చాము. నాకు తెలిసి మహబూబ్నగర్ పరిశుభ్రతలో ఒకసారి నేషనల్ అవార్డు వచ్చిందని నేను అనుకుంటా. అందుకే ఇంత పీస్ఫుల్గా చూడండి, ప్రశాంతంతో పాటు పీస్ఫుల్గా ఎటువంటి చెత్త చెదం లేకుండా నీట్గా ఉన్నది. ఈ బ్రిడ్జి ఎక్కుతున్నామంటే మహబూబ్నగర్ వచ్చినట్టే లెక్క. ఈ బ్రిడ్జి ఎక్కినామంటే మహబూబ్నగర్లోకి ఎంటర్ అయినామన్నట్టు లెక్క. కానీ బాగుంటుంది. ఈ బ్రిడ్జి కింద నుంచి వెళ్ళలేదు, నేను ఎప్పుడు 2-3 సార్లు వెళ్ళినా, కానీ బ్రిడ్జి పైనుంచి వెళ్ళాను. కానీ పరిశుభ్రంగా ఉంది, అందుకనే నేషనల్ అవార్డు వచ్చింది అనుకుంటాను నేను తెలిసి. ఇక్కడ చూడండి ఈ మహబూబ్నగర్లో మొత్తం 3 కిలోమీటర్స్ బయలుదేరాలి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ తర్వాత మనకు మర్రి చెట్టు ఒక షాంపుల్ పెట్టారు అక్కడ. ఈ మహబూబ్నగర్ మధ్యలో ఇట్లా ఒక టెంపుల్ దగ్గర మర్రి చెట్టు ఉంటుంది, దానికి ఇట్లా ఊడలేసిన అంటే మర్రి చెట్లను వాళ్ళు ఆరోగ్యంగా భావిస్తున్నట్టు. ఎందుకంటే మర్రి చెట్టు వల్లనే మహబూబ్నగర్కు పేరు వచ్చింది. మహబూబ్నగర్ అంటేనే పిల్లల మర్రి అంటేనే మహబూబ్నగర్ అన్నట్టు ఉన్నది. ఇక్కడ చూడండి ఈ మహబూబ్నగర్ లోపల నుంచి 3-4 కిలోమీటర్స్ బయలుదేరాలి. బయలుదేరిన తర్వాత మనకు అక్కడ ఒక టర్న్ ఉంటుంది, రైట్ టర్న్ తీసుకుంటే అక్కడ నుంచి 3.8-4 కిలోమీటర్స్ వెళ్ళాలి. 4 కిలోమీటర్స్ వస్తే పిల్లల మర్రి వద్దకు చేరుతాము. ఇక్కడ చూడండి చాలా పెద్ద సిటీ, కానీ నీట్నెస్ ఎక్కువ ఉంది, చాలా బాగుంది. ఈ విధంగా ఇంత పెద్ద సిటీ అయినా కానీ ఇంత నీట్నెస్ మెయింటైన్ చేస్తారంటే చాలా గ్రేట్. పారిశుద్ధ్య కార్మికులకు నా వందనాలు. అటువంటి వాళ్ళు ఉండడం వల్లనే మనం నీట్నెస్గా ఉంటున్నాము. ఈ జాతీయ అవార్డులు ఇస్తున్నారు ఈ విధంగా నీట్గా ఉంచుకున్నటువంటి సిటీలకు. ఈ మహబూబ్నగర్ కానీ మహబూబ్నగర్ పాలమూరు అని ఇట్లా ఇంతకుముందుకు పేరు ఉండేది. మహబూబ్నగర్ అంటే పాలమూరు డిస్టిక్ అని అనేది వాళ్ళు. ఈ మహబూబ్నగర్ను డిస్టిక్ను 4-5 డిస్టిక్లో విభజించిండు కేసీఆర్. కొంత తెలంగాణ ఈ రంగారెడ్డిలో కలిసింది, కొన్ని నార్కల్ డిస్టిక్ అని. ఇప్పుడు మహబూబ్నగర్ డిస్టిక్ స్వరూపమే మారిపోయింది. ఈ మహబూబ్నగర్ పట్టణం మాత్రం మిగిలింది. ఈ మహబూబ్నగర్ పట్టణంలో 3 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత మనకు రైట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక టెంపుల్ ఇట్లా వస్తుంది. ఆ టెంపుల్ దగ్గర మర్రి చెట్టు ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇట్లా ఊడలేసి చాలా అంటే మైసమ్మ పోషమ్మ అంటాం చూడండి మనం, అట్లాంటి చిన్న గుడి ఉంటుంది. ఆ గుడి కాడ మర్రి చెట్టు ఉంటుంది. కానీ పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది, నీట్నెస్ ఉంది, ఎటువంటి ట్రాఫిక్ లేదు. మరి లోపలికి వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ ఉంటుండొచ్చు, కానీ ఇప్పుడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇటువంటి పీస్ఫుల్గా మనకు కావాలి, ఎందుకంటే మనం జర్నీ చేసేటప్పుడు ఇటువంటి పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఆరాంగా వెళ్తాం మనము. ఇక్కడ చూడండి మహబూబ్నగర్ పట్టణాన్ని మహబూబ్ నగర్ మన తెలంగాణలో చాలా పేర్లు ఉర్దూ పేర్లు ఉంటాయి. ఎందుకంటే మనకు నిజాం రాజులు పరిపాలించారు కనుక చాలా పేర్లను హిందీలో పెట్టడం జరిగింది. అందుకోసమే మహబూబ్ నగర్ అనేది ఇట్లా నాకు తెలిసి ఒక ఉర్దూ పేరే అనుకుంటా. ఈ మహబూబ్నగర్ పట్టణంలో ఒక చూడండి మరి కనిపించేదే మర్రి చెట్టు. ఆ చిన్న గుడి ఉంటుంది, ఆ గుడి కాడ మర్రి చెట్టును
ఎంత మంచిగా పెంచారో చూడండి, ఎటువంటి ఇబ్బంది కాకుండా. అగో ఇక్కడ మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్లను బాగా పెంచారు. ఇది నేను చూసేగో ఈ చిన్న టెంపుల్ నిండా అలుముకొని ఉంది ఈ మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు దాటిన తర్వాత ఇంకా ముందుకు మనకు ఆర్టీసీ డిపో ఉంటుంది చూడండి, బస్ డిపో. దానికి బిఫోర్గానే ఒక 3 కిలోమీటర్స్ బిఫోర్ ఇక్కడ మనం రైట్ టర్న్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 3 అక్కడ 3 6 8 కిలోమీటర్స్ ఉంటుంది నాకు తెలిసి ఈ మహబూబ్నగర్ సెంటర్ నుంచి మొత్తం రోడ్డు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచే మనం రైట్ టర్న్ తీసుకోవాలి. ఈ విధంగా షాపులు ఉంటుంది. అంటే మనం పిల్లల మరికి వెళ్ళాలంటే ఇట్లా షాంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి వస్తే ఇట్లా బోర్డు ఇట్లా ఉంటుంది చూడండి. ఇతను ఎక్కుతున్న పైన పిల్లల మర్రికి దారి అని, పిల్లల మర్రి. ఇక్కడ నుంచి 3.8 కిలోమీటర్స్ పోయినట్టయితే మనకు పిల్లల మర్రి వస్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి సింగిల్ రోడ్డు, కొంచెం విలేజ్ వాతావరణంలో వెళ్ళాలి. కొంచెం స్లోగా, డబుల్ రోడ్ ఉండదు, చిన్న రోడ్డు. కానీ అంత ట్రాఫిక్ ఏముండదు, ఆరాంగా వెళ్ళొచ్చు. వీళ్ళేగో ఇక్కడ మధ్యన రైల్వే వంతె స్టాప్ ఉంటుంది. ఇక్కడ పట్టాలను దాటిపోవాలి. రైల్వే పట్టాలను దాటితే ఇదేమో ఏదో వెరైటీ పేరు ఉంటుంది, దొడ్డలోని కూడా ఏమో ఉంటుంది. ఈ విలేజ్ ఈ పట్టాలు దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్తేనే మనము అది వచ్చేస్తుంది. ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ గిట్ల ఉంటుంది. ఆ హాస్టల్ దాటంగానే మనకు వచ్చేసింది చూడండి. ఇదే పిల్లల మర్రి ఎంట్రన్స్ గేట్ వస్తుంది. గేట్ తర్వాత పార్కింగ్ వస్తుంది. ఇంకా మాట్లాడుకుందాం. ఈరోజు చాలా వెహికల్స్ వచ్చాయి విజిటింగ్ కోసం. ఇక్కడనే చూడండి పార్కింగ్ ప్లేస్, ఇక్కడనే ఆ గేట్ ఉంది కదా, గేట్ నుంచి మనము లెఫ్ట్ సైడ్ వెళ్ళి పార్కింగ్ చేయాలి. ఇదే గేటు, పిల్లల మర్రి గేటు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్, అన్ని బండ్లు వెహికల్స్ అనేవి వస్తే ఇక్కడ పార్కింగ్ చేయాలి. మనకి ఇక్కడ పార్కింగ్ చేద్దాము. పార్కింగ్ చేస్తే పార్కింగ్ ఫీజు గిట్ల ఉంటుంది. ఇక్కడ చాలామంది పార్కింగ్ చేసేది చూడండి. మనకి ఇట్లా పార్కింగ్ చేద్దాము. ఆటోలు, కార్లు చాలా వచ్చాయి. వెహికల్స్ ఇటు సైడ్ పార్కింగ్ చేసారు. నేను ఇట్లా ఇక్కడ సైడ్ పార్కింగ్ చేస్తా. బైకులు, చాలా బైకులు ఉన్నాయి కదా. టోకెన్ ఎంత? 15 రూపాయలు తీసుకుండు. అంటే బైక్ పార్కింగ్ 15 రూపీస్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము. స్వాగతోరణాలు పలికినట్టు మనకు అనేక మర్రి చెట్లు ఉన్నాయి. ఈ మర్రి చెట్లు మొత్తం స్వాగతం పలుకుతున్నాయి. పిల్లల మర్రి, ఆ మర్రి చెట్టుకు ఈ చిన్న చిన్న మర్రి చెట్లు స్వాగతం పలుకుతున్నట్టు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇదే ఎంట్రన్స్ గేట్ తర్వాత ఎంట్రన్స్. ఇక మనము బైక్ పార్కింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇట్లా టికెట్ ఉంటుంది. ఈ టికెట్ తీసుకోవాలి. ఈ టికెట్ వచ్చేసి మనిషికి 20 రూపీస్. 20 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి పోవాలి. గేట్ మీద రాసి చూడండి, ఇదే గేటు. ఈ గేట్ని తర్వాత ఇట్లా మనకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఈ మర్రి చెట్లు ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పిల్లలు ఆడుకునే స్థలం, ఆడుకునే ప్లే గ్రౌండ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి శివాలయం, ఇదే పార్కు. తర్వాత వచ్చేసి శివాలయం ఉంటుంది లెఫ్ట్ సైడు. శివాలయం తర్వాత వచ్చేసి మనకు మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం తర్వాత మనకు ఆపోజిట్లోనే ఈ పిల్లల మర్రి ఉంటుంది. చూడండి, బయలుదేరదాం. చాలామంది వస్తున్నారు. ఇదే శివాలయం. రైట్ సైడ్ మాత్రం ఏముండదు, ఉట్టి గోడనే ఉంటుంది. గోడకు మర్రి చెట్లు అక్కడక్కడ పెట్టి స్వాగతం పలుకుతున్నట్టుంటాయి. ఈరోజు చాలామంది విజిట్కి వచ్చినట్టు చూడండి. ఇక్కడ ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ ఇది శివాలయము, టెంపుల్ ఇట్లా బాగుంటుంది. ఇక్కడ వినాయక విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. వచ్చేటప్పుడు చూపిస్తాను. ఇది పిల్లల మర్రి చెట్టు యొక్క చిత్రము. ఇది ఎంట్రన్స్. అబ్బా ఎంత బాగుంది చూడండి, కలర్ఫుల్గా ఉంది.
ఇక్కడ రాళ్ళతో డిజైన్ ఇట్లా చేశారు. ఈ లెఫ్ట్ సైడ్ మ్యూజియం ఉంటుంది. ఈ ఎంట్రన్స్లో మనకు ఈ నిచ్చెన ఇది మ్యూజియము. దీనికి అపోజిట్గానే మనకు ఈ పిల్లల మరి ఎంట్రన్స్ ఉంటుంది. దీన్ని సిడి వేసారు. దీని పైనుంచి ఎక్కి ఇట్లా చూడవచ్చు. లోపలికి వెళ్ళాలంటే మాత్రం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మనిషికి వచ్చేసి 10 రూపీస్ టికెట్. మనం ఇట్లా టికెట్ తీసుకుందాము. 10 రూపీస్ టికెట్ తీసుకుందాం. పిల్లలకైతే 5 రూపాయలు, పెద్దలకైతే 10 రూపీస్. 10 రూపీస్ టికెట్ తీసుకొని మనము లోపలికి బయలుదేరదాము. చాలా అద్భుతంగా ఉంటుంది. 800 సంవత్సరాల క్రితం నాటినటువంటి వృక్షము. 800 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఇంకో 10 రూపీస్ టికెట్. 4 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ చూడండి ఫెన్సింగ్ వేసారు. ఇక్కడ ఈరోజు అయితే షాప్ బంద్ ఉంది. ఇక్కడ తినుబండలు ఇట్లా ఉంటాయి. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాలంటే లోపలికి చెట్టును ఎటువంటి డ్యామేజ్ చేయకుండా ఒక ఫ్యామిలీ ఇట్లా వెళ్ళి వస్తుంది. ఇక్కడ చూడండి చెట్లకు సపోర్ట్గా రాడ్లను ఇట్లా పెట్టడం జరిగింది. అతి పెద్ద వృక్షం. ఇప్పుడు వృక్షం అంటే ఎట్లుంటుందంటే ఊడలు వేస్తుంది. ఊడలు వేసిన తర్వాత ఆ ఊడలు భూమిలోకి పోయి అది ఇట్లా ఒక మానుగా తయారవుతుంది. అంటే మాను పోతూనే ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు అయినా సరే వెళ్తూనే ఉంటుంది. ఆడ వేలు వేస్తూనే ఉంటుంది. అది మానుగా మారుతూనే ఉంటుంది. ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి ఆ చెట్లు ఇరిగిపోకుండా దిమ్మలు సపోర్ట్గా పెట్టడం జరిగింది. అయితే మనకు ఇంతకుముందుకు మనల్ని అవి చూడండి చెట్టును తాకరాదు, ఆకులను కోయరాదు, కోసిన 500 అని పెట్టారు. అంటే చెట్టుని ఇంతకుముందుకు చెట్ల దగ్గరికి వెళ్తే దాన్ని ముట్టుకోవడం, ఎక్కడము, చెట్లు ఆకులు తెంపడం వల్ల చెట్టు చచ్చిపోయే స్థితికి వచ్చింది. కానీ 2018లో ఈ చెట్టును పునర్జీవించడానికి కొన్ని రోజులు క్లోజ్ చేసి ఈ చెట్టుకు సెలెన్ ఎక్కించడం జరిగింది. సెలెన్ ఎక్కిస్తే దానికి కొత్త ఊడలు, కొత్త ఆకులు వేసి మళ్ళీ పచ్చదనం అలుపుకుంది. ఇప్పుడు మాత్రం మొత్తం చెట్టు చుట్టుముట్టు ఫెన్సింగ్ వేసి చెట్టును తాకకుండా చూడండి. వావ్, ఒక తోరణం లాగానే ఆ చెట్టు ఎట్లా వంగి చూడండి. అద్భుతం అనిపిస్తుంది. వా 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 నాకు ఇట్లా ఒక సెల్ఫీ దిగాలనిపించింది. ఫోటో దిగాను. ఇంకా చూడండి ఆ చెట్టు ఏంది, అంత బరువు ఉండడం ఏంది, వంగడం ఏంది, చెట్టు చూడండి. వా 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 లోపలికి వెళ్తాము. మర్రి చెట్టును మనకు వటవృక్షం అని ఇట్లా అంటారు. అంటే మర్రి చెట్టు వల్ల పాలు వస్తాయి. మరిచి పాలతోటి అనేక ఔషధాలు తయారు చేస్తారు. మర్రి ఆకులను మనము ఇస్తరాకుగా వాడుకుంటాం. మన చెట్ల కిందకి వెళ్తే చాలా మటుకు మర్రి చెట్ల కిందకే వెళ్తాం. ఎందుకంటే వృక్షం అనేది చాలా పెద్దగా ఉంటుంది, పచ్చదనంతో నిండుకుంటుంది, నీడ ఉంటుంది. సమ్మర్లో ఈ చెట్టు కిందకి వస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే అబ్బా మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. మర్రి చెట్టు కనిపిస్తే పోయి కూర్చోవాలనిపిస్తుంది. మర్రి కింద కొంచెంసేపు కూర్చుంటేనే తృప్తి అనిపిస్తుంది. కానీ మనకు ఒక సామెత ఉంది, అమ్మ లాంటిది కన్న తల్లి లాంటిది కాను చెట్టు, అమ్మ లాంటిది మర్రి చెట్టు అన్నారు. అంటే ఈ కన్న తల్లి లాంటి కాను చెట్టు అన్నారు. కానీ నాకు చేస్తే చెట్టు చల్లటి వాతావరణం, చల్లగా ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది. ఇంత పెద్ద వృక్షంలా ఉండదు. ఇక్కడ సెంటర్ చూడండి బుద్ధుని విగ్రహం ఉంటుంది. ఇక్కడ నేను ఒక సెల్ఫీ దిగాను. ఇక్కడ మనము ధ్యానం గిట్లా చేసుకోవచ్చు. చూడండి వా 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 ఏది అసలు చెట్టు, ఏది వేళ్ళు ఊడల ద్వారా వచ్చిన చెట్టు అనేది గుర్తుపట్ట రాకుండా ఉంది. ఎవరు కనుక్కోలేరట, ఎవరు కనుక్కోలేదు ఇప్పటివరకు. ఇక్కడ చూడండి ఏది చూసినా ఇదే మొదలు అనిపిస్తుంది అన్నట్టు కొడుతుంది. చూడండి అబ్బా 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 అద్భుతం. చూడండి అబ్బా ఎంత వేళ్ళు ఊనుకొని ఎంత పెద్దగా ఉంది. వా 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 ఇది అసలు ఆ మొద్దులను చూస్తుంటేనే ఏ విధంగా ఇంత పెద్ద అలుముకుందని, ఎన్ని రోజులు, సంవత్సరాలు, ఎన్ని తరాలు మారచ్చు. ఆ చెట్టు వయసులో మనము ఓ 10 ఎన్ని తరాలు ఉన్నాయి, 800 సంవత్సరాలు అంటే ఒక 16 తరాలు మారుస్తున్నాయి. 10-15 తరాలు. చూడండి పిల్లలు ఆడుకోనికే ఇట్లా అక్కడక్కడ సిట్టింగ్ చేయనికే బెంచెస్ ఇట్లా ఉన్నాయి. ఇక్కడ చూడండి చెట్టు చూడండి. వావ్ చెట్టు ఇరిగిపోకుండా దిమ్మలు గిట్లా ఏర్పాటు చేయండి. చూడండి ఈ చెట్టు చూడండి
వేలు అంటే ఇది మాత్రం పక్క ఊడ ద్వారానే ఏర్పడ్డది. ఎందుకంటే ఊడ కిందికి ఎట్టి చెట్టులాగా మారుతుంది కదా, ఆ చెట్టు యొక్క ఊడ ఎత్తా ఉంది. ఇక్కడ చూడండి, ఇట్లా మనం ఇక్కడ సేదనీకే ప్లే గ్రౌండ్ ఇట్లా ఉంది, గ్రౌండ్ ఉంది, ఇక్కడ కూర్చోనికే సిట్టింగ్ ఉంది. అక్కడ పిల్లలు అక్కడ ఆడుకోనికి పార్క్ ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు పార్కులో ఇట్లా ఆడుకుంటున్నారు. చూడండి, అబ్బా బాబు, ఒక చెత్తిరి అంటాం చూడండి, చెత్తిరి కిందికి వెళ్తే ఎంత చల్లగా ఉంటుందో, ఈ పెద్ద వటవృక్షం కిందికి మనము బయలుదేరి వచ్చినామనుక ఆ చెట్టు నీడలో మన సమ్మర్లో అయితే ఎంత హాయి ఉంటుంది అంటే అబ్బా అంత హాయి ఉంటుంది. చూడండి అందరు ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. చూడండి ఇది చెట్ట లేకుంటే అంటే చూడండి వేలు వెనుకున్నటువంటి పెద్ద వటవృక్షం కాదు, మహావృక్షం. దీన్ని ఊడల చెట్టు అని ఇట్లా అంటారు. ఊడల ద్వారా చెట్టు మారుతూ ఉంటుంది, ఊడల ద్వారా చెట్టు మారుతుంది. ఈ ఊడలను కట్ చేసి మోపు కట్టడానికి ఇట్లా చిన్న సన్న ఊడలను వాడతారు. కానీ అదే విధంగా ఉంటే అవి ఒక చెట్టులాగా రూపాంతరం చెందుతాయి. చూడండి, అబ్బా ఎన్ని ఊడలేసిందో, ఎన్ని మెయిన్ వాడిందో, ఎన్ని వేలుగా అలుముకుందో. భూమిలో నుంచి ఇక్కడ మునిగి ఎక్కడనో తేలినాం. చూడండి ఈత కొడుతుంటే మన డైవ్ కొట్టి ఇక్కడ నుంచి ఎక్కడో వెళ్తారు. చూడండి దీన్ని కూడా ఇక్కడ మునిగి ఎక్కడనో తేలి అక్కడ ఒక మొద్దులాగా ఒక చెట్టులాగా తయారైంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సపరేట్ చెట్లాగా ఉంది, కానీ అదే కూడా ఇట్లా మారి భూమిలో నుంచి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఒకటి చెట్లాగా. ఇక్కడ చూడండి, అబ్బా ఏబ్బా ఎంత పెద్ద చెట్టు. వా ఈ చెట్టును దర్శించడానికి ఇట్లా మనకు మంచిగా ఈ ర్యాక్ లాగా ఇట్లా నడుచుకుంటూ పోనీకే తయారు చేశారు. అక్కడక్కడ సేదనికి ఇట్లా చైర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి జంటలు, ఫ్రెండ్షిప్, అబ్బా వావ్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, పిల్లలు, జంటలు అందరూ ఇచ్చేసి చెట్టు కింద సేద తీరుతున్నారు. చూడండి, అబ్బా ఇది ఒక అడవిలాగా అనిపిస్తుంది. ఒకటే చెట్టు ఒక అడవిలాగా అడవిని సృష్టించినట్టు కొడుతుంది. ఒక అడవిలోకి వెళ్తే మహావృక్షాల చెట్టు నీళ్ళకి వెళ్ళినట్టు అనిపిస్తుంది, కానీ ఒకటే వృక్షమే మహావృక్షాలలాగా ప్రతిబింబిస్తుంది. చూడండి, ఎంత అద్భుతం. అది మన మహబూబ్నగర్లో ఉండడం, మన తెలంగాణలో ఉండడం, మనకు అతి చేరువలో ఉండడం, ఇన్ని రోజులు చూడకుండా ఉన్నామంటే వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే మనకి ఇంత చేరువలో ఇంత పెద్ద మహావృక్షం ఉంది చూడాలని హైదరాబాద్ నుంచి అందరు కార్లు వేసుకొని ఈ సేద కింద సేద తీరి వెళ్ళండి. అది మన దగ్గరలో ఉండడం మన భాగ్యం. ఈ చెట్టు పరిసరాల్లో మనం జన్మించడం కానీ మనం నివసించడం కానీ మనకు దేవుడిచ్చిన వరంలాగా భావించాలి. ఈ చెట్టుకి ఒక గంట సేపు నువ్వు నిలబడితే చాలు, ఈ జన్మం తరించినట్టే అనిపిస్తుంది నాకు. అద్భుతం. ఇంత పెద్ద మహావృక్షాన్ని ఇన్ని రోజులు చూడకుండా ఉన్నాం మన దగ్గర. చూడండి చెట్టు ఒరిగిపోకుండా కింద విరిగిపోకుండా దానికి ఇనుపదిమ్మలు ఏర్పాటు చేయడం జరిగింది. పునర్జీవితం చేశారంటే వాళ్ళకి సెల్యూట్. కానీ ఈ చెట్టును రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన సంస్కృతి, మన తెలంగాణ, మన మహబూబ్నగర్ యొక్క ఖ్యాతిని దిశలా విస్తరించింది. చెట్టు ఏ విధంగా విస్తరించిందో ఈ ఖ్యాతిని ఇట్లా అలాగా విస్తరించనీకే ఉన్నటువంటి ఆస్కారం ఉన్నటువంటి ఈ వటవృక్షాన్ని మనం రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. చెట్లను రక్షిస్తే వృక్షో రక్షిత అంటే చెట్టును రక్షిస్తే మనల్ని చెట్టు రక్షిస్తుంది. ఎన్ని వేల జీవులకు ఆశ్రమిస్తుందో, ఎన్ని పక్షులకు ఆశ్రమిస్తుందో, ఎన్ని జీవజాలాలు ఈ చెట్టు కింద బతుకుతున్నాయో, మనకు ఎంత ఆక్సిజన్ ఇస్తుందో, ఎంత కాలుష్యాన్ని తగ్గిస్తుందో, ఎంత వర్షపాతాన్ని ఇస్తుందో. ఈ ఒక్క చెట్టే ఇంత ఇస్తే అన్ని చెట్లు కలిసాయి. చూడండి బుద్ధుని ప్రతిమలు అద్భుతంగా పెయింటింగ్ వేయడం జరిగింది. ఈ పెయింటింగ్ చూస్తూ మనము ఇట్లా ఈ విధంగా బయటికి వెళ్ళొచ్చు. ఇక్కడ షాపింగ్ మాల్ ఇట్లా ఉంటుంది. చెట్టు చూడండి కొత్తగా ఏర్చి కొన్ని పండ్లను ఇట్లా కాసింది. అంటే ఆ పండ్లను పక్షులు పీల్చి ఆ విత్తనాలను ఎక్కడో వదిలితే ఆ విత్తనాలు
మర్రి చెట్లాగా మళ్ళా చెట్లను ఎన్నో రకాల లక్షల చెట్లను మలుస్తాయి చూడండి ఈ మర్రి చెట్లను. నన్ను ఒక లాస్ట్ మళ్ళీ ఒక సెల్ఫీ దిగమన్నా, మళ్ళీ ఒక ఫోటో దిగినా నాకు తృప్తి కావటం లేదు. ఒక్కొక్క ఫోటో దిగాలనిపిస్తుంది కనుక ఇక్కడ చూడండి ఈ మర్రి ఫలాలంగిట్ ఇచ్చింది ఈ మర్రికి చెట్టు చూడండి. వా ఇక ఈ ముందు నుంచి మనం పైనుంచి బ్రిడ్జ్ నుంచి చూసినట్టయితే చెట్టు ఇట్లా మనకు ప్రశాంతంగా మొత్తం కనిపిస్తుంది. ఆ లోపలికి ఎంట్రన్స్ టికెట్ తీసుకునే వాళ్ళు ఈ విధంగా పైనుంచి నడుచుకుంటూ చూసి ఆనందిస్తారు. కానీ మనం లోపల నుంచి ఇట్లా తీసే 10 రూపీసే కదండి లోపలికి వచ్చి మనం బయటికి వెళ్తున్నాము. ఈ మహావృక్షానికి బాగా చెప్తూ ఈ విధంగా అట్లనే వచ్చినట్టు జూ పార్క్ ఉంటుంది, అక్కడ జంతువులను ఇట్లా చూడవచ్చు. ఇక ఇది మ్యూజియము. మరి ఈరోజు బంద్ ఉంది. మనం ఈ పైనుంచి చూసినట్టయితే అద్భుతంగా ఉంది. ఇది ఎంట్రన్స్. అబ్బా చెట్టు చూస్తేనే మహావృక్షం. ఇది గేటు. మళ్ళీ వచ్చిన దారినే మనం రిటర్న్ వెళ్తున్నాము. ఇప్పుడు టెంపుల్ గిట్లా చూస్తాము. మరి టెంపుల్ గిట్లా ఈరోజు మ్యూజియం బంద్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇది ఎంట్రన్స్. ఇది అబ్బా కలర్ఫుల్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. లోపలి గేట్ ఇది, బయట గేట్ కాదు. ఇక్కడ మ్యాప్ గిట్లా ఉంది చూడండి, మ్యాప్ ఉంది. ఇది స్వాగతంతో ఉన్న ఇక్కడ చూడండి రైట్ సైడ్ మనం వస్తాం. లెఫ్ట్ సైడ్ అయితే ఇప్పుడు రైట్ సైడు మన శివాలయం ఉంటుంది. ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక గణేష్ విగ్రహం ఉంటుంది, అది చూద్దామండి. అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే వా గేట్ పెట్టిరని అగో ఇది అద్భుతమైనటువంటి వినాయకుని విగ్రహము దర్శించుకోండి. ఇది శివాలయము. అద్భుతమైన ఆర్కిటెక్చర్ తోటి అద్భుతంగా ఉంది. వా జన్మ తరించినట్టు అనిపిస్తుంది. ఇది కండిషన్స్ రాశారు. మర్రి చెట్టు కింద ఆ పెద్ద చెట్టే కాదు, చిన్న చెట్లు ఇట్లా అనేక స్వాగతం పలుకుతూ వచ్చేవాళ్ళు సేద తీరుస్తూ పలకరిస్తున్నాయి. మా తల్లిని చూస్తున్నందుకు వస్తురా అండి, స్వాగతం స్వాగతం అని పలుకుతున్నట్టున్నాయి ఈ మర్రి చెట్లన్నీ. అనేక మంది లేడీస్ ఈ మర్రి చెట్టు చూడడానికి తండోపతండాలుగా తల్లి వస్తున్నారు. మనమైతే దర్శించుకున్నాము. అవి చూడండి మర్రి చెట్టు, ఈ చిన్న చిన్న చెట్లు ఎంత బాగున్నాయి చూడండి. అబ్బా ప్రశాంతమైన వాతావరణం, మంచి ఆక్సిజను. సమ్మర్లో రావాలి, ఎండ కొడుతున్నప్పుడు ఈ చెట్ల కింద ఉంటే ఆ తృప్తి ఎంత మధురంగా ఉంటుందంటే అంత మధురంగా ఉంటుంది. ఇది చిల్డ్రన్ పార్కు, పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ చిల్లలు అంటే స్కూల్ పిల్లలు ఇట్లా బస్సులు తీసుకొని ఇక్కడ టూరిస్ట్కి వచ్చింది అనుకోండి, ఇక్కడ పిల్లలు ఆడుకోనికి ఇట్లా చాలా బాగుంటుంది. పేరెంట్స్ ఇట్లా ఫ్యామిలీస్ తోటి వచ్చి ఇట్లా పిల్లల్ని ఆడిపిస్తున్నారు. ప్రతి ఒక్క పేరెంట్ తన పిల్లల్ని తోలుకొని వచ్చారు చూడండి. పేరెంట్ వాళ్ళ పిల్లలు ఈ గార్డెన్లలో కానీ చెట్ల కింద ఆడుకోవాలని చాలా ముచ్చట పడతారు. ఇది మనకు టికెట్ కౌంటర్ ఉన్నటువంటి గేటు. మనకు మొత్తం 3 గేట్లు ఉంటాయి. ఫస్ట్ గేట్ ఏమో వెహికల్స్ రాకుండా పార్క్ చేయడానికి, రెండోది ఈ టికెట్ గేటు, మూడోది అదే 4వ గేట్ నువ్వు లోపలికి వెళ్తే మనం లోపలికి వెళ్తాము. మొత్తం 4 గేట్లు. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడనే మనం 20 రూపీస్ టికెట్ కౌంటర్ తీసుకోవాలి. దాని పక్కకే ఇక్కడ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగు. అంతకుముందు వెహికల్స్ అనేవి ఇక్కడ లోపలికి రావద్దని ఒక స్టాప్ ఉన్నటువంటి స్టాప్ ఉంటుంది ఇక్కడ నుంచి రైట్ సైడు మనం బైక్ పార్క్ చేస్తాము. పార్క్ చేసుకొని మళ్ళీ మన బైక్ తీసుకొని మనం రిటర్న్ ఇక్కడనే పార్కింగ్ ప్లేస్. ఈ బైక్ తీసుకొని మనము రిటర్న్గా మనం వచ్చిన ప్లేస్కి రిటర్న్ పోదాము. థ్యాంక్ యూ అండి, అందరూ దర్శించుకున్నందుకు, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.